ఓం శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్య శాస్త్రంలోనే మన జీవిత గమనాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన భావాలలో తృతీయ భావం అనేది చాలా ఇంపార్టెంట్. మూడో ఇల్లు ఇది. ఈ రోజు మన వీడియోలో ఈ మూడో ఇల్లుకు సంబంధించి, ఈ తృతీయ భావానికి సంబంధించి దాని యొక్క విశిష్టత, అలాగే ఈ స్థానంలో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు అవి మన జీవితం మీద ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చాలా వివరంగా తెలుసుకుందాం. అసలు తృతీయ భావం దేనిని సూచిస్తుంది? లగ్న భావం మనకు ఉనికిని చూపిస్తే, ద్వితీయ భావం మన కుటుంబాన్ని, ధనాన్ని సూచిస్తే, తృతీయ భావం మన ప్రయత్నానికి, ఒక పరాక్రమానికి ఒక ప్రతీక. ఒక వ్యక్తి సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు, ఎంతటి ధైర్యంతో ముందడుగు వేస్తాడు అనేది ఒక మూడవ ఇల్లే నిర్ణయిస్తుంది. ఈ భావం ప్రధానంగా పరాక్రమం మరియు ధైర్యం, అంటే విపత్కర పరిస్థితుల్లో కూడా చొరవ తీసుకునే స్వభావం, పోరాడే తత్వం, కనిష్ట సోదర సోదరిమణులు, మనకంటే చిన్నవారైన వాళ్ళ తోబుట్టువులతో మనకున్న అనుబంధం, వారి యొక్క ఎదుగుదల, అదేవిధంగా కమ్యూనికేషన్. ఈ యొక్క మూడో స్థానము మన కాలపురుష కుండిలో ఈ మూడో స్థానం మిథున రాశి అవుతుంది కాబట్టి, దీనికి సంబంధించి అధిపతి బుధుడు కాబట్టి, ఆ బుధుడు యొక్క కారకత్వాలు కూడా మనకు తృతీయ భావానికి ఉంటాయి. బుధుడు అంటే మనకు కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి, మన మాట తీరు, రాతకోతలు, నైపుణ్యాలు, మరియు ఇతరులతో మనం వ్యవహరించే తీరు, అదేవిధంగా శారీరక అంశాలు కూడా చూసుకుంటే కనుక మన శరీరంలోని మన చెవులు, వినికిడి శక్తి, శ్వాసకోశ వ్యవస్థ, భుజాలు మరియు బాహుబలం. సో ఇదే విధంగా ఈ మూడవ భావం వచ్చేసి మనకు ఓవరాల్గా ప్రయాణాలను కూడా సూచిస్తుంది. మనం తరచుగా చేసే దగ్గరి ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు, చిన్న చిన్న పర్యటనలు. అయితే ఈ లక్షణాలన్నీ ప్రతి ఒక్కరిలో కూడా ఒకేలా ఉండవు. దానికి కారణం ఆ తృతీయ భావంలో ఉన్న గ్రహము మరియు ఆ భావాధిపతి పొందిన స్థితి. ఈ స్థానంలో ఉన్న గ్రహము శుభగ్రహమా లేక పాపగ్రహమా, ఆ గ్రహం శుభత్వాన్ని పొందిందా లేదా పాపత్వాన్ని పొందిందా అనే దానిపై మన ఫలితాలు పూర్తిగా ఆధారపడి ఉంటాయి. సో ఒకవేళ మన లగ్నానికి లగ్నాధిపతి మన యొక్క తృతీయ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మన లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభుడే. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? ఈ యొక్క మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు. ఈ కుజుడు మూడవ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో మనం చర్చిద్దాం. ప్రతి లగ్నానికి తన లగ్నాధిపతి మూడవ భావంలో ఎప్పుడైనా కూడా అధిపతి ఎవరైనా సరే శుభగ్రహమే కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నాధిపతి తృతీయ భావంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. జ్యోతిష్య శాస్త్రంలోనే లగ్నాధిపతి అంటేనే మనకు ప్రాణాధికారి. సో ఈ యొక్క లగ్నాధిపతి ఏ లగ్నానికి ఎల్లప్పుడూ అత్యంత శుభగ్రహంగానే వ్యవహరిస్తాడు. అటువంటి లగ్నాధిపతి వెళ్ళి పరాక్రమ స్థానమైన తృతీయ భావంలో కూర్చోవడం వల్ల ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు విశేషంగా అభివృద్ధి చెందుతాయి. లగ్నము అంటే మనము, మరి తృతీయం అంటే పరాక్రమం, స్వయం కృషి. అదేవిధంగా ఈ రెండు భావాలకు అనుసంధానం ఏర్పడినప్పుడు జాతకుడు ఎవరిపైనా కూడా ఆధారపడకుండా సొంత కష్టంతో, స్వయం కృషితో జీవితాన్ని పైకి వచ్చే వ్యక్తిగా ఎదుగుతాడు. వీరిలో అపారమైన ధైర్యస్తవాలు ఉంటాయి. ఎటువంటి కష్టం వచ్చినా కూడా, సవాళ్ళు ఎదురైనా భయపడకుండా ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు వీరిలో సహజంగానే ఉంటాయి. అంటే చొరవ తీసుకునే స్వభావం ఉంటుంది వీరిలో ఎక్కువ. ఏ పనైనా కూడా నేను చేయగలను, నాతో అవుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం వీరి వెంటనే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ భావం తమ్ముళ్ళు చెల్లెల్ని కూడా సూచిస్తుంది. సో ముఖ్యంగా కనిష్ట సోదర సోదరిమణులు, తమ్ముళ్ళు చెల్లెల విషయానికి వస్తే, లగ్నాధిపతి ఇక్కడ ఉండడం వల్ల అత్యంత అనుకూలమైన అంశం. లగ్నాధిపతి తన శుభదృష్టిని లేదా ప్రభావాన్ని సోదర స్థానంపై చూపడం వల్ల జాతకుడి యొక్క తోబుట్టులు మంచి దేహ బలం ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు. వారు కూడా సమాజంలో ధైర్యవంతులుగా ఉంటారు, మంచి పరాక్రమవంతులుగా పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఈ జాతకుడు తన తోబుట్టులకు కూడా ఒక పెద్ద దిక్కులాగా, వెన్నెముకలాగా అండగా నిలుస్తాడు. వారి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ వారి యొక్క అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాడు. కుటుంబ బాధ్యతలను, ముఖ్యంగా సోదరుల బాధ్యతలను తన భుజాన పైన వేసుకొని గొప్ప గుణం వీరికి ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే తృతీయ భావం వచ్చి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కాబట్టి, తృతీయ భావం కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా సూచిస్తుంది. కాబట్టి లగ్నాధిపతి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నవారు ఖచ్చితంగా తన మాటలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. తన మాటల చతురత వీళ్ళకు ఉంటుంది. వీరి రాత కోతలు, వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటాయి. మీడియా, జర్నలిజం, మార్కెటింగ్ లేదా ఏదైనా కళాత్మక రంగంలో వీరు రాణించడానికి ఈ యొక్క గ్రహస్థితి చాలా దోహదపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రయాణాలు. సో ప్రయాణాల పరంగా చూస్తే వీరు తరచుగా దగ్గరి ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణాల వల్ల కూడా వీరు లబ్ధి పొందుతూ ఉంటారు. వీరి యొక్క వినికిడి శక్తి, అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది చాలా పదునుగా ఉంటాయి. ఒక విషయాన్ని గ్రహించే తీరు వీళ్ళు చాలా వేగంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన సూక్ష్మ విషయం ఏంటంటే, ఆ లగ్నాధిపతి ఏ గ్రహం అనేది కూడా ఫలితాలను కొద్దిగా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ
ఒకవేళ అయితే అంటే మనకు ఈ లగ్నానికి ధను లగ్నాలకు మీన లగ్నాలకు గురువు అవుతాడు. సో కర్కాటక లగ్నానికి చంద్రుడు అవుతాడు. ఈ యొక్క మిథున లగ్నానికి ఈ యొక్క కన్యా లగ్నానికి బుధుడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నం అనుకుందాం. కన్యా లగ్నంకి బుధుడు మూడో అధిపతి వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఈ విధంగా వారి బుద్ధి బలంతో పరాక్రమ బుద్ధి బలంతో శాంతియుతంగా దౌత్యపరంగా ఉంటుంది వీళ్ళది. బుధుడు గాని చంద్రుడు గాని అయితే వారి యొక్క పరాక్రమం బుద్ధి బలంతో శాంతియుతంగా దౌత్యపరంగా ఉంటుంది. ఇదే లగ్నాధిపతి సూర్యుడు గాని కుజుడు గాని శని అయితే తృతీయ భావం ఉపచయ స్థానం కాబట్టి కాలం గడిచే కొద్దీ వీరి ధైర్యం చాలా రెట్టిపోతుంది. వీరి యొక్క శారీరక బలాన్ని దూకుడును ఉపయోగించి పనులు సాధించుకుంటారు. శారీరకంగా కూడా కండలు తిరిగిన దేహంతో మంచి బహుబలంతో మొత్తం మీద చూసుకుంటే లగ్నాధిపతి తృతీయంలో ఉండడం అనేది వ్యక్తికి అపారమైన ధైర్యాన్ని, స్వయం కృషిని, తోబుట్టుల పట్ల చెల్లెలు తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలను ఇచ్చే ఒక అద్భుత యోగంగా మనం చెప్పుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ వీరి పరాక్రమము, కీర్తి ప్రతిష్టలు కూడా దినాభివృద్ధి చెందుతూ ఉంటాయి. తృతీయ భావంలో లగ్నాధిపతి ఉంటే ఈ విధంగా చాలా మంచి జరుగుతుంది. అదే విధంగా తృతీయ భావంలో రెండవ అధిపతి ఉంటే గనక ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.